టర్కీలో టక్కర్ దొంగ, సెర్బియాలో సెరెనోడు, మాంటినెగ్రో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జిగోనియాలో అందుగాడు, ఇప్పుడు చైనాలో చింగ్చాంగ్ అందరూ ఎలా ఉన్నారు. మనం ఈ చైనాలో ఈ చింగ్చాంగ్ చైనా దేశాన్ని సిసిలీతో హాయ్ సిసిలీ హౌ ఆర్ యు నమస్తే కాదు చైనా థ్యాంక్ యూ సో మచ్. వై యూ ఫీలింగ్ సో హాట్ రైట్? చైనా ఇస్ సో హాట్ అండి. బాగుంది పాప, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. Thank you. Pugachi? Okay, where we going to? The electronic market is the biggest one. Here. Here? Yeah. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్. మామూలుగా ఉండదు, ప్రతిదీ సవకలో దొరుకుతుంది. 100 ఐఫోన్లు గివ్ అవేలో హోల్సేల్ మార్కెట్లో కొనేద్దాం. లెట్స్ గో. ప్రధాన సమస్య ఏమొచ్చిందంటే ఇక్కడ మొత్తం చైనాలో ప్రతిదీ డిజిటలైజ్ చేస్తారు. వీళ్ళకి డబ్బులు నోట్లు అంటే తెలియదు. వెళ్తున్నారు ప్రతిదీ ఏదో మిషన్లు, చిప్పులు, గోల్డ్ రింగులు అలాంటివి పెట్టేస్తున్నారు. డబ్బులు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అంటే గూగుల్ పే టైపు అంటే డిజిటలైజ్ చేస్తారు. ఇప్పుడు డబ్బులు నాకు వాడడానికి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకే సిసిలీ బ్యాంక్కి వచ్చాను. సిసిలీ బ్యాంక్ ఏమన్నదంటే ఇక్కడ వచ్చేసి నా బ్యాంక్లో వేసేసి నేను ట్రాన్స్ఫర్ చేస్తానని అన్నది. మరి డబ్బులు ఎవరు తీసుకోకపోతే నన్నేం చేయాలి? ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. సో అంటుంది ఆ పెద్ద బిల్డింగ్ అంట షేక్ అయిందట. షేక్ అయితే అందరూ పనులు చేయడం మానేశారంట. బిఫోర్ దే షేకింగ్ టూ మచ్ రైట్ ద బిల్డింగ్, దే స్టాప్ ద వర్కింగ్ రైట్. ఎప్పుడైతే వర్క్ అయిందో మళ్ళీ అందరూ వెళ్ళి పని చేశారట. అంత పెద్ద బిల్డింగ్ చూడండి, చూపిస్తాను. మొత్తం ఎన్ని మార్కెట్ అసలు దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అదిగో అంత పెద్ద మార్కెట్. ఓడమ్మ అంత ఉంది. అదంతా ఎలక్ట్రానిక్సే. ఇప్పుడు అక్కడికి వెళ్తాను, అంత బాగుంటుంది వ్యూ. మీకు వీడియోలు తీసుకోవడానికి అని చెప్పింది. మొత్తం గోడౌన్లు, ప్రతి కంట్రీకి పార్సల్స్ హోల్సేల్లోని మళ్ళీని మీరు చూసుకోవచ్చండి. ప్రతిదీ కొరియర్ ఇక్కడ ఉన్నవన్నీ కొరియర్లు అవుతూనే ఉంటాయి అన్ని దేశాలకి. మీరు చూసుకుంటే అమెజాన్ అక్కడ ఉందో చూసారా? హే సిసిలీ, దిస్ ఈజ్ అమెజానా? డిహెచ్ఎల్ అమెజాన్. డిహెచ్ఎల్ అమెజాన్ చూసారు కదా మీరు? అమెజాన్లోని అది ప్రీ ప్రొడక్ట్ అమెజాన్ లాజిస్టిక్ చూసారు కదండి. అన్నీ మామూలుగా లేవు. మొత్తం ఒక 10 కిలోమీటర్లు ఉందని నల్లాపోతున్నాను నేను. ఎండ ఈ సిసిలీ మట్టుకుని నడిచేస్తుంది. నడు నాకు ఆకలేస్తుంది అనేసి. ఇదిగోండి అన్నీ తక్కువ సెల్ ఫోన్ కేసులు. అసలు ఎంత ఒక 10 కిలోమీటర్ల మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్దది. మీరు చూసుకుంటే ఎన్ని రకరకాల కెమెరాలు, చిన్న కెమెరాలు, వెరైటీ కెమెరాలు, చిన్న డాట్ కెమెరాలు ఉన్నాయి. వెరైటీ ఇవన్నీ. పొకచి సూపర్, దట్స్ నైస్. ఎవ్రీవన్ ఐ సే పొకచి, దే సే వెరీ హ్యాపీ. మీరు చూసుకుంటే డిహెచ్ఎల్, అమెజాన్, ఫెడెక్స్ అన్నీ ఇక్కడ వరల్డ్ వైడ్ సర్వీసు. అదిగో షిప్పింగ్ సర్వీస్ అంతా సూపర్. మామూలుగా లేదురా నాయన. మీరు చూసుకుంటే అసలు మామూలుగా లేదు. కెమెరాలు, సీసీటీవీలు, హోల్సేల్లో మన ఇండియా వాళ్ళు అన్నీ కొనేస్తుంటారు. మార్కెట్ బిజినెస్కి వచ్చారు. సీసీటీవీ కెమెరాలు ఎక్కడి నుంచో కొనుక్కొని డీలింగ్ చేసుకొని ఇండియా వెళ్ళిపోతారు. షిప్పింగ్లో వచ్చేస్తాయి. చూసుకుంటే అసలు పెద్ద బిల్డింగ్ ఉంది. ఓన్లీ కెమెరాలకి ఒక బిల్డింగ్, కెమెరాల కోసం. మీరు చూసుకోండి సూపర్. ఎన్ని గోపురాలు కూర అమ్మేస్తుంటారు నాయన. అన్నీ తయారు చేసి అదృష్టవంతులు రా మీరు. సిసిలీ, యు నో హౌ దే మేకింగ్ బిజినెస్? దే కమ్ హియర్ ఇన్ బిజినెస్ వీసా and they talk with these guys. They take order. Maybe they sending to the ship to India. Maybe they're doing like that. That's why so many shipping companies are there. They're doing like that. చాలా పెద్దది ఉందండి. ఎన్ని షాపింగ్లు తిరగాలరా నాయన. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంట. అదిగో అక్కడికి చేసా. అది అమ్మ నీ అమ్మ అల్లాపోతుంది. నీ అమ్మ చేసే పోకచ్చి చూడండి అంత పెద్దది ఉంది. మీరు చూసుకుంటే మొత్తం మా బాబు మామూలుగా లేదురా నాయన. దందాలు చూడండి ఎంత పెద్దది ఉందో. ఈ దందా ఏదో పెద్ద సబ్మెరీన్ లాగా ఉంది డిజైను. చైనా వాళ్ళ మజా. మీరు చూసుకుంటే బైనోక్లర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఓడి అమ్మో ఎన్ని బైనోక్లర్ల వెరైటీవి. మీరు అంతరిక్షంలో గ్రహాలు చూడాలంటే ఇవే. అదిగో అది శనిగ్రహానికి, అది శుక్రుడు, ఇది బుధుడు. అది అమ్మ బయోస్కోప్లు అంటారు కదా, ఇవే చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఇక్కడ తక్కువే. సో మీరు చూసుకుంటే ఇది సీసీటీవీ కెమెరా. పాప చెప్పింది సీసీటీవీ కెమెరా బాగుంది. చూడడానికి బొమ్మ ఉంది కానీ ఇది కెమెరా. నైస్. ఇదిగోండి ఇవన్నీ. వాళ్ళమ్మ చచ్చిపోతున్నాం రా. వైర్లు అంత ఉన్నారా? వాడి అమ్మ ఇన్ని వైర్లు, కుప్పలు ఇవన్నీ కొరియర్ చేసేస్తారట. పని చేసిన పని చేయలేని తెలియదు. అమ్మ నాయన. అరే డ్రోన్ రా, డ్రోన్లు. ఈ డ్రోన్లు ఇవేం కంపెనీ డ్రోన్లు రా? డ్రోన్లు పుట్టినవి ఇక్కడ అని అన్నారమ్మ. అరే అమ్మ డ్రోన్ ఇక్కడే పుట్టిందంట. ఓ అమ్మో చిన్న డ్రోన్ రా. అమ్మో ఎన్ని రకాల డ్రోన్లు ఉన్నాయో, ఎన్ని రకాలు. సో ఇప్పుడు నేను హోల్సేల్ మార్కెట్లో ఉన్నాను కదా, డ్రోన్ కోసం చెక్ చేయడానికి అడిగాను అనమాట. DJI Mini 3 ఇన్ ఇండియాలోని 1,10,000 ఉంది. అంటే 1,00,000 ఉంది. ఎక్కడ అడిగాను 60,000 అన్నాడు. అంటే 40,000 డిఫరెన్స్ ఉంది. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ మ్యాన్స్ ఇక్కడికి వచ్చి డీలర్షిప్ మాట్లాడుకొని షిప్పింగ్ చేసుకుంటారు. షిప్పింగ్ ట్యాక్స్ అంతా కలిపి 80,000కి వస్తుంది. 20,000 లాభం ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ కొనుక్కుంటే 40,000 హోల్సేల్ కాబట్టి.
బిఫోర్ ఐ లీవ్ ఐ వాంట్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే, ఎన్ని చిప్పులు ఏంటి పిన్నులు ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వెరైటీ కూరగాయల మార్కెట్లో ప్యాకెట్లు అమ్మినట్లు బోల్ట్లు అమ్ముతున్నారు ఆంటీ గారు. స్క్రూలు బోల్ట్లును ప్యాకెట్ లేకంగానే ఓలమ్మ ఓలప్ప స్క్రూలు బోల్ట్లు పిన్నులు. అదిగో మీరు చూసుకుంటే ఇవి పప్పులు ఉల్లిపాయలు కాదండి, పెసలు మినపగుళ్ళు లాగా. ఇవన్నీ ఏంటనుకున్నారు ఎలక్ట్రానిక్. అవి గింజలు చూస్తుంటే నాకు ఇవే పప్పు దినుసులాగా ఉన్నాయి. కాదు ఇదంతా. ఓలమ్మ ఎంత వెరైటీగా ఉన్నాయరా నాయన. మీరు చూసుకుంటే వైర్లు మామూలుగా లేవండి. నిజంగా నాకు తనువు తీరిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మీకు చూపించాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది, హైలైటా. సో ఈ మార్కెట్ అంతా తిరిగి స్పేర్ పార్ట్స్ అంతా కొనేసుకొని మనం సిసిలీ బాత్రూమ్కి వెళ్ళి ఇదే ఓకే ఈ అన్నీ కొనేసుకొని మనం మొబైల్ తయారు చేసేసుకోవచ్చు. అన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, లేదంటూ లేదు. మొత్తం అన్నీ భలే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మార్కెట్ అన్నందుకు సూపర్ ఉంది, చాలా పెద్దది. తనివి తీరిపోయింది నాయన. వాకీ టాకీ హోల్సేల్ అట్రా నాయన. హోల్సేల్లోనే ఉంటాయి అన్ని రకరకాల బ్రాండ్లు. వాకీ టాకీలో ఇవన్నీ ఒక రకం కాదు, ఒక 100 రకాల బ్రాండ్లు ఉన్నాయి. ఆర్డర్ చేసి మనం తీసుకెళ్ళిపోవడం వాకీ టాకీలు. చూసుకోండి మామూలుగా లేదు బిల్డింగ్ అంతా. వాళ్ళమ్మ ఎంత పెద్దదిరా బిల్డింగు. వాళ్ళమ్మో దే ప్రొవైడ్ లైక్ 100 pieces. No, it's not like 100 pieces. This is only for showcase. Yeah, like they choose, they order, so then the delivery. So ఇది ఓకే, ఇది షోకేస్ లాగా అనమాట. వాళ్ళు వచ్చి చూసుకొని నాకు ఇవి ఒక 1000 పీసులు కావాలి, ఈ అడ్రస్ కంటే పంపిస్తారు. అలాగా ఇప్పుడు అర్థమైంది నాకు. ఏటా ఇన్ని ఉన్నాయి అనుకున్నా. మీరు అనుకోవచ్చు మరి ఇంకా ఇవి మన కాలంలో యూజ్ చేయట్లేదు కదండి హోమ్ థియేటర్లు స్పీకర్లు అంటే. మన దేశంకి కాదు, ఈ ఆఫ్రికా దేశాల్లో ఏమంటే వాళ్ళు ఇవే వాడుకుంటారు అనమాట. మీరు వాళ్ళు వాడుతున్నారు, ఇంకా మీరు వాళ్ళ టెక్నాలజీ లేదు కదా. సో అయినా వాళ్ళ కోసం కూడా వీళ్ళు టెక్నాలజీ ఇంకా రేడియోలు ఇవన్నీ పంపిస్తున్నారు ఆఫ్రికాలు మొత్తం. ఇవన్నీ వాళ్ళందరికీ ఇవే కదా. ఇదే అందుకే బిజినెస్ కూడా చూడండి అప్గ్రేడ్ అయ్యారు, మళ్ళీ ఇవి కూడా అమ్ముతున్నారు. సో మొత్తం ఇవన్నీ ల్యాప్టాప్లకు సంబంధించినవి. అన్ని ల్యాప్టాప్లు ఒక బిల్డింగులు నాయన. మీకు దన్నోరా నాయన. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి. సో నేను చాలామంది ఇండియన్స్ని చూశాను, వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లు. ప్రపంచం అంతా ఇక్కడి నుంచి వెళ్తాయి. ఎలక్ట్రానిక్స్ పీసీలు కానీ ఏవైనా ఇక్కడి నుంచి బల్క్లోనే షిప్పింగ్కి వెళ్తాయి. సో మీరు చూసుకుంటే ఎన్ని సోలార్ ప్యానెల్స్ మొత్తం అన్ని రకాల సోలార్ ప్యానెల్స్ డెమో ఉన్నాయన్నమాట. సో సోలార్ ప్యానెల్స్ ఇవి ఏంటంటే రీఛార్జ్ కరెన్సీ అదేది ఎలక్ట్రికల్ రీఛార్జ్ ఎనర్జీ వచ్చాక అండ్ పాకెట్ సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయండి. సో ఇలా పెట్టారు బల్క్లోని. సో ఇలా ఆర్డర్ ఇస్తే ఈయనకి పంపించేస్తారు. బాగుంది. ఇదిగోండి కామెడీ ఏంటంటే సిసిలీ కలర్ చేంజ్ అయిపోయింది కదా. వాళ్ళు ఎక్కడ అమ్మాయి అంటే నేను అన్నాను థాయిలాండ్ అమ్మాయి అంటే షకీకా అంటున్నాయి ఆంటీ. అంటే కలర్ చేంజ్ అయిపోయింది కదా అమ్మాయి. 2 నెలలు ఉంది బయటన. ఆ ఎండకి స్కిన్ టోన్ మారిపోయింది, అందుకే ఎవరు గుర్తుపట్టట్లేదు ఈ అమ్మాయి. బిట్ కాయిన్ మైనింగ్ మిషన్ అట్రా నాయన. ఇదిగో ఇవన్నీ బిట్ కాయిన్లు తయారు చేస్తారట. ఓ 4 మిషన్. ఐ కెన్ పర్చేస్ 1, ఐ కెన్ మేక్ మనీ రైట్. బిట్ కాయినింగ్ మైనింగ్ మిషన్ అట. థ్యాంక్ యూ సార్. పోకొచ్చియా ఓ నాయన. ఏం టైప్ ఆఫ్ కంప్యూటర్ రైలు ఎలా తయారు చేశారు. కంప్యూటర్ అట్ ఇది. ఓలమ్మ సూపర్ కంప్యూటర్లు అన్నీ తయారు చేసేస్తాను రమ్మ గుంటలు. ఇది ఏటో కంప్యూటర్. ఓడి అమ్మ ల్యాప్టాప్ అట, కంప్యూటర్ అట, పీసీ అట, వెరైటీ అయిపోతుంది. నిజంగానా సిసిలీని చూస్తే ఎవరు చైనా అమ్మాయి అనుకోవట్లేదు. దే వాచ్ యూ, దే థింకింగ్ యూర్ లైక్ థాయిలాండ్ కదా. దే నాట్ థింకింగ్ యూ ఫ్రమ్ చైనా because your skin tone is damaged everything. Yeah, well, if you stay in 1 more month maybe they believe you become a black girl. African girl. Stay 1 more month become an Indian. Yeah, that is like you. బాగుంది, పర్లేదు, బాగుంది. ఎంత పెద్ద బిల్డింగ్లో మొత్తం ఇవన్నీ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్కెట్లు. ఇవన్నీ ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఉంటుందంట. డ్రోన్ అక్కర్లేదండి. ఇదిగోండి ఆ బిల్డింగ్ అదిగో ఎలక్ట్రానిక్ బిల్డింగ్ అంటే అదేనమ్మా. ఓలమ్మ ఎంత ఉందిరా. రే మనం ఏదైనా వ్యాపారం జరిగేటప్పుడు బిల్డింగుల కోసం మిషన్లు అమ్ముతారు కదా, ట్యాపింగ్ మిషన్లు. ఇవన్నీ ట్యాపింగ్ మిషన్లే. ఇదిగోండి అన్ని బిల్డింగ్ ట్యాపింగ్ మిషన్, బిల్డింగ్ కంపెనీ మిషన్లు, సాఫ్ట్వేర్లు ఉంటాయి, డబ్బులు, బిల్డింగు, క్యాషియర్. బాబా ఎంత అందంగా ఉన్నారో వీళ్ళంతా. మీరు చూసుకోవచ్చు. ఇలా ఆకలి వేస్తుంది. ఫుడ్ దగ్గరికి వచ్చాం. వెరైటీ ఫుడ్ నోరు ఊరిపోతుంది. సిసిలీ ఐమ్ హంగ్రీ. I want to eat something, rice and curry. మీరు చూసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో ఫుడ్. కోడి కాళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి. కోడి కాళ్ళు మనం పాడేస్తాం, వీళ్ళు తినేస్తున్నారు. 10 రకాల కోడి కాళ్ళు ఉన్నాయి. ఇదిగో
అన్ని కోడికాళ్ళు. ఓడి అమ్మ, ఎన్ని కోడికాళ్ళు. మనం ఏవేవో పారేస్తాం అవన్నీ తింటున్నారు. రెస్టారెంట్లోకి తీసుకొచ్చింది, ఆకలేస్తుంది, ఎండ ఎక్కువగా ఉంది కదా, ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని అన్నం తింటూ మాట్లాడుకుందాం నడు అంది. బాగుంది అంతన. మాస్క్ లేవు చాలామందికి. నాకు అది కావాలి సిసిలి, సిసిలి నాకు అది కావాలి, అది తింటుంది కావాలి సిసిలి. ఏంటి అడుగుతుంది, ఏంటి ఏంటి చెప్పు ప్రమోషన్ ఏంటిది? సూతా సూతా వద్దు ప్రమోషన్ వద్దు తను. బాయ్ బాయ్ బాయ్. కమింగ్. వచ్చింది ఫుడ్. సిసిలి రికార్డ్ మీ, ఓకే. ఫస్ట్ చైనీస్ ఫుడ్ అండి వచ్చింది. వాట్ ఈస్ దిస్ వన్? సషాన్ అంట. రైస్ ఇచ్చారు, బొవ్వు ఇచ్చారు. ఇది ఇందులో కలుపుకోవాలా, ఇది ఇందులో కలుపుకోవాలా నాకు తెలియదు. వెరీ చాప్ స్టిక్. ఓని అమ్మ డ్రావర్ ఉంది, డ్రావర్ ఉంది. డ్రావర్లో స్పూన్, ఇదిగో డ్రావర్లోని స్పూన్స్ ఇవి ఉన్నాయి. 2 చాప్ స్టిక్స్. నాకు గుర్తుంది, చూసి చెప్తాను. ఫస్ట్ ఇది బాగుంది. అండ్ రైస్ ఎలాగుందో చెప్తాను. ఇదిగో ఇది ఇలా పట్టుకొని ఇస్తాను తినేసి బాగుంది. సో ఇప్పుడు మనం ఇంకో మార్కెట్లోకి వచ్చి చూశారు కదా, డ్రోన్ లేట్ ఎక్కడ కూడా మామూలుగా లేదు. డ్రోన్లు, కార్లు, మీరు అన్ని ఎలక్ట్రానిక్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ కార్లు అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది. మీరు చాలా డ్రోన్లు ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ అయితే మామూలుగా లేదు. నేను ఉన్నాను, ఒక ఆయన వచ్చి నాకు యూ సీ ద గాయ్ సేలింగ్ మొబైల్ ఫోన్. సో వీ కెనాట్ సపోజ్ టు బై దేరా బికాస్ దే ఆర్ చీటింగ్ అస్. ఐ నో. They're not cheating you. They already told you it's second hand. Second hand, yes. Yeah, Yeah, you that's can good. see they already We have to provided. bargain. We have to bargain and take it if we want. Yeah. మేము ఇద్దరం వెళ్తుంటే ఒకటి తెచ్చి ఫోన్ చూపిస్తుండే, ఐఫోన్ మంచి బ్రాండ్. చూసారా ఎంత సపోర్ట్ చేస్తుందో దేశానికి. దట్స్ గుడ్ It's కదా. not cheating. It's transparent. They told you it's second hand already. ఎగ్జాక్ట్. సారీయా, నాట్ చీటింగ్. అమ్మో, దేశం అంటే ప్రేమ మామూలుగా లేదు, దేశభక్తి. Baby drone. చిన్న ద్రోణ్ అండి, ఎంత ఉంది. ఇదిగో అమ్మ, ఇంత ద్రోణ్ ఉంది నా చిట్టింగ్ నీళ్ళంతా. నిజంగా చైనా వాళ్ళకి దండం పెట్టాలరా నాయన. ప్రతిదీ తయారు చేసి దొబ్బుతున్నారు. పనివంతులు రా నాయన. మసాజా? Yeah. Massage gun. మసాజ్ That's maybe no power. మసాజ్ Have power. You won't buy? మసాజ్ కాదంట ఇద్దరు బాబు. నాయన ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ వేటో చెప్పండి రా బాబు. బ్యాటరీలు అయితే కాదు, వేతో వెరైటీగా ఉన్నాయి అన్నీ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్. చూడండి ఎంత పెద్ద మార్కెట్. అలాగనా పెద్దది. అది అమ్మాయి వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి అన్నీ పెద్దవి అన్నీ. ఖుషి సిసిలి. టెక్నాలజీ మామూలుగా లేదురా నాయన, మీకు దండం పెట్టాలరా నాయన. చిన్న ప్రాజెక్టర్ అండి, చిన్న ప్రాజెక్టర్గా. చిన్న ప్రాజెక్టర్ రాని. అమ్మో ఎన్ని ఉన్నాయో వెరైటీవి. ఏదో గిన్నెలా పెట్టారండి కెమెరా లెన్స్. ఇవన్నీ కెమెరా హోల్సేల్ మార్కెట్. ఇవన్నీ బాగున్నది మొత్తం. ఇదంతా కెమెరా సర్కిల్, కెమెరాలు. నిజంగా వీళ్ళకి దండం పెట్టాలండి, నాకు ముచ్చటేస్తుంది ఇంత. అలాంటి మార్కెట్లో మీకు వద్దు అంటే ప్రొఫెషనల్గా ఇలా షాపులు ఉంటే కొంచెం రేట్ ఎక్కువ. మీకు టెస్ట్ వీళ్ళు ఉంటారు. చూసారు కదా క్లారిటీ ఎలా ఉందో. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ఉన్నారు, మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మీరు మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. టెక్నాలజీ రా బాబు నాయన. బాబు వాట్ ఈస్ ద పీపుల్ లైక్ ఇన్ చైనా? గాడ్, ఎవ్రీబడి లైక్ మనీ, రైట్? Money. Everybody working hard, man. Everybody. They don't care. Relax. Work. Nice. Chinese people workaholic persons. Everybody working. చూడండి ఎక్కడ చూసినా అందరూ కష్టజీవులు, పనిజీవులు. అమ్మ జీవితం. డబ్బు తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. ఏమంటే మాకు డబ్బే దేవుడు అంట. మనీ గాడ్, రైట్? యూ సే వాట్ ఈస్ గాడ్? మనీ గాడ్. టెల్ మీ వై యూ లవింగ్ మనీ గాడ్. అందుకే వీళ్ళకి డబ్బు అంటే ఇష్టం అంట. బాగుంది పత్తి వ్యాపారం. మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావాలంటే మీకు తెలుసు కదా, ఐసీలు, ఎలక్ట్రానిక్ వాళ్ళకి తెలుసు, ట్రిపుల్ యూ వాళ్ళకి. అవన్నీ ఇక్కడ హోల్సేల్లో ఉంటాయి. మీరు అవన్నీ చిప్పులు ఇక్కడ కొనుక్కొని వెళ్ళి మనం ప్రతిదానికి కావాలి కదా తీసుకొని అమ్మేసుకోవడం. మామూలుగా లేదండి. కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. మీరు కొనుక్కోగలిస్తే మంచి కెమెరాలు, సూపర్ ఎక్స్పెన్సివ్ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి. సోనీ ఎరక్సన్, సోనీ ZV-1 తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి, తెలియాలి ముందు. అందుకే తెలిసిన వాళ్ళు ఉంటే తక్కువ ప్రైస్, చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి, మామూలుగా లేవన్నమాట. బ్రాండెడ్ కంపెనీ. కానీ అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తెలియదు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చొని తయారు చేసేస్తాడు అన్నీ. ఇదిగో ఆయన కూర్చొని మొబైల్ తయారు చేసేస్తాడు. ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అంత మెంటల్ విచిత్రంగా అయిపోయింది. కొట్టండి. చాలా బాగుంది ఎలక్ట్రానిక్.
నైస్. ఇవన్నీ ఎలక్ట్రానిక్ అండి, చిన్న చిన్నవి భలేగా ఉన్నాయి, తయారు చేశారు అంతా. ఇక చూసుకోండి, ద్రోణులు కూర ఉన్నాయి, కుక్క పిల్లలు అన్నీ. అదిగా బొమ్మలు, పిల్లలు బాగున్నారు బుజ్జిగాన, చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ. భలే ఉంది కదా. థ్యాంక్ యూ. Cecily, why everybody says you are foreigner? What is the reason? Because your skin tone is changed, right? Yeah, I got tan too much. Tan too much. ఎందుకంటే ఈ అమ్మాయి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉండడం వల్ల ఆ ఎండకి అమ్మాయి స్కిన్ టోన్ పోయింది. సో నల్లగా అయిపోవడం వల్ల ఫారినర్ ఏమో అనుకుంటున్నారు. కాదు, నేను మీ ఊరిదాన్ని అంటే నమ్మట్లేదు. మాట్లాడతా కానీ వాళ్ళు అప్ప అంటేనే కానీ నమ్మట్లేదు. బాగుంది నిజంగా. హౌస్ కీపింగ్ అయినా అదే మున్సిపాలిటీ అయినా చూసుకోవచ్చు సిస్టమ్స్ ఎలా ఉన్నాయో. నిజంగానా వేడి మామూలుగా లేదు. సిరిసిలి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బ్యాగ్ కట్టుకొని. పొద్దునంతా చాలా వర్క్ చేసింది అనమాట. డెలివరీస్ ఏవో ఉన్నాయంట, డెలివరీస్ అన్నీ ఇచ్చుకుంది. మామూలుగా లేదు నిజంగానే. సిసిలి, వాట్ ఈస్ దట్? ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్? ఉమ్మో ఈ గాడ్. సిసిలి, వాట్ ఈస్ దిస్ ఆల్ రైటింగ్? ఐమ్ నాట్ అండర్స్టాండింగ్. మొబైల్ ఫోన్. ఇప్పుడు ఇంకో మార్కెట్లోకి వెళ్తున్నాం అండి. ఇదంతా మొబైల్ పట్టాపరం అనమాట. మొత్తం మొబైలే, సెకండ్ హ్యాండ్ మొబైల్. మా ప్రపంచంలో అన్నీ ఉంటాయి మొబైల్ ఫోన్లు. సెకండ్ హ్యాండ్, కొత్తవి కొత్తవి, ఎవరెవరో ఏటేటో అమ్ముతున్నాడు అమ్మ జీవితం. చూసుకుంటే ఈ మార్కెట్లో మామూలుగా కొత్తవే చీప్ అనుకుంటే ఇవి ఇంకా చీప్ అనమాట. ఇవి అసలు మామూలుగా అసలు ఈ రేట్లు అరక్కండి, మీరు కొలితీరు పడిపోతారు. అంత చీప్గా ఉన్నాయి. అంటే రిపేర్వి, రిఫర్బిష్డ్వి మొత్తం అన్నీ, సెకండ్ హ్యాండ్వి మొత్తం అన్నీ ఉన్నాయి, మామూలుగా లేదు. సో ఐఫోన్లు అన్నీ హోల్సేల్ అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి అమ్మడట, హోల్సేల్ అమ్ముతారట. 100 బాక్సులు 1000 బాక్సులు ఆర్డర్ కవుంటే రా అంటున్నారు. ఇదంతా హోల్సేల్, ఐఫోన్ హోల్సేల్. చూడండి ఎక్కడ తయారు చేసినట్లు ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాయి, వేడివేడిగానే మైదాపిండి వేసి అంటించారు. మీరు చూసుకుంటే ఇవన్నీ హోల్సేల్ అనమాట. ఈ ఫ్లోర్ అంతా హోల్సేల్. అన్ని డజనే ఉన్నాయి, అన్ని డజను. ఏ సిరీస్ అయినా డజను. ఎక్కడైనా మనకు ఒకటి ఉంటుంది, ఇక్కడ డజన్ ఉన్నాయి. డజను 12 ఉన్నాయి. మొత్తం అన్నీ హోల్సేల్. మొత్తం అంతా హోల్సేల్. డజన్ అమ్ముతున్నారు, సింగిల్ అమ్మరట, హోల్సేల్ అట. నేను చేస్తున్నానంటే ఐఫోన్ 14 Pro డజన్ తీసుకుంటున్నాను. ఎందుకు పడి ఉంటాయి సరదాగా అంటున్నాను. ఒకటి ఎప్పుడో 4 నెలలకు ఒకటి అవుతుంది. ఎందుకు కాసేపు వెళ్ళి గాడిద మోసుకొచ్చినట్లు బరువుదండగా. ఈ వెయిట్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ చెప్పండి రా బాబు, వెయిట్ అర్థం అవ్వట్లేదు. పిన్నులు అన్ని రకాలు ఉన్నాయి. ఇక మీరు చూసుకుంటే ఇది మొత్తం ఎలక్ట్రానిక్స్. మొత్తం కేబుళ్ళు, చార్జర్లు, ఈ వెరైటీ మోటార్లు, వెరైటీ ఉన్నాయి అన్నీ. ఇవేంటంటే బ్యాటరీ కనెక్టర్లు, బ్యాటరీలు, చిన్న బ్యాటరీలు. ఇవి పిన్నులు రా. ఇవి నాకు తెలిసి అన్నీ నాకు వచ్చి ఎలక్ట్రానిక్స్. ఇవి ఎవరో రెడీగా ఉన్నాయమ్మా తయారు చేయడానికి. చూసుకుంటే ఫోను కేసులు అన్నీ ఐఫోన్వి చూడండి. మంచి క్వాలిటీ అన్నీ. దుబాయ్లో ఎంత రేటో ఇక్కడ అంత తక్కువలో ఉన్నాయి. మొత్తం దారి పొడుగున అంతేనండి, అన్నీ దారి పొడుగున. మామూలుగా లేదు. సిసిలి సస్తుంది పాప నాతో. ఇదిగా ఎండ ఒక్క నేను చూస్తే వీడియోలు, అదిగా సస్తుంది అమ్మాయి, మామూలుగా కాదు. చంపుతున్నావు నాయన అంటుంది. చూసుకోవచ్చు మీరు మొత్తం అంత స్ట్రీట్ ఎలా ఉందో. అదిగోండి, వావ్ కదా. నిజంగా ఎలక్ట్రానిక్ మార్కెట్ చాలా బాగుందండి, చాలా పెద్దది. ఒక 2-3 రోజులు పడుతుంది అనమాట మొత్తం అంతా తిరగడానికి, అంత పెద్దది. నేను 2014లో వచ్చాను. జస్ట్ షాంఘై అలా బీజింగ్ అలా తిరిగేసి వచ్చాను అంతే తప్ప నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు అప్పుడు ఫోటోలు ఇవి. నేను ఏదైతే ఊహించుకున్నానో చైనా గురించి అది కంప్లీట్గా అబద్ధం అని నాకు నిజం చెప్తున్నాను. అంటే ఎంత వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆప్యాయంగా. ఆయన నమస్తే చెప్పాడు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నిజంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉన్న దేశం నేనేమనుకున్నానంటే వేరేలా ఇంకెక్కడో ఎలాగో ఉంటుంది అనుకున్నాను. క్యూబాలాగా అంత జనాలు చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కష్టజీవులు అంట. నిజంగా చేతులైతే మొక్కాలి. పనివంతులు, కష్టజీవులు, వర్కహాలిక్ పర్సన్స్. ప్రతి ఒక్కరూ పని చేస్తున్నాడు. ఏదో ఒక ఎలక్ట్రానిక్ బిగిస్తున్నాడు లేదా తెస్తున్నాడు. అందరూ కష్టజీవులు, అందరూ ఈ ఏజ్లో. ఎంజాయ్మెంట్ కనబడుతుంది, కష్టజీవులు. నిజంగా గ్రేట్. నిజంగా చైనీస్ అయినా వర్కహాలిక్ మీకు ఒక విషయం చెప్పలే, టిప్ అనేది ఇక్కడ లేదు. టిప్ ఎవరు తీసుకోవట్లేదు, టిప్ బాక్స్ లేదు. మనం ఏదైనా అంటే 10 రూపాయల చిల్లర వేసేస్తాం కదా టిప్ బాక్స్లోని, ఆ టిప్ బాక్స్ లేదనమాట. తీసుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు టిప్పు. ఏమంటే అది తప్పుగా భావిస్తారట. నువ్వు ఒకరికి ఇవ్వడం ఏంటి, కష్టపడి సంపాదించుకుంటావు అనేసి. నిజంగా గొప్ప దేశంగానే వచ్చాను. నిజంగా ఫ్రెష్ అప్ అయ్యాక, ఎండ్ అయ్యాక మొత్తం ఈ షంజిన్ని నైట్ వ్యూ చూడడానికి వచ్చాం. సిసిలి, టూ హాట్ యువర్ సిటీ? Yes. I'm feeling sweat every time, and you too. This is summer or what? Yes, summer. That's why, no? In India, right now is like winter. No, rainy season. That's why it's quite opposite. అయితే ఇల్లు చూద్దాం రండి. ఓకే,
చూసుకుంటే చాలామంది ఈవినింగ్ కదా అందరూ ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నారు. ఎంత పెద్ద పాపులేషన్ ఉందో చూడండి. కరోనా తల్లి వివో ఆఫీస్ అంటాం కదా, ఆ వివో ఆఫీస్ లాగా ఉంది. వివో షోరూమ్ చాలా బాగుంది ఇక్కడ అండి. సిసిలీ సో నైస్ బ్యూటిఫుల్. సిసిలీ వాట్ ఈస్ దిస్ వన్? I don't know. యూ డోంట్ నో? ఐ థింక్ ఇట్స్ షిప్. రెనోవేషన్ ఏదో అవుతుంది, తనకు తెలియదంట. బాగుంది, లొకేషన్ అయితే బాగుంది, సూపర్ ఉంది. లెట్స్ గో. సూపర్. మీరు చూసుకుంటే ఆ బిల్డింగ్ మనకి ముంబైలోనే ముఖేష్ అంబానీ గారి బిల్డింగ్ ఉంటుంది కదా, అలాగే ఉందండి. సేమ్ కర్వ్ లాగా ఉంది. సేమ్ అంత సైజే ఉంది. బాగుంది, లొకేషన్ అయితే సూపర్ ఉంది. సిసిలీ ఐఎమ్ హంగ్రీ టూ మచ్. Finish your video first. బాబాలు టూ మచ్. దిస్ గర్ల్ ఆల్వేస్ లైక్ దిస్. యాక్చువల్గా ఈ షెంజిన్లోని ఈ ప్లేస్ని సీ వరల్డ్ అని అంటారనమాట. నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ వ్యూ కోసం అందరూ వస్తారు. సీ వరల్డ్ అని అంటారు. చైనీస్ పాట పాడుతున్నారు ఆయన, మీరు చూసుకోవచ్చు. రెస్టారెంట్లో అందరూ తాగుతున్నారు, తింటున్నారు. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి చాలామంది లేరు. వీకెండ్ అయితే ఖాళీ ఉండదంట. లైటింగ్ అమ్మ జీవితం లైటింగ్లతోనే. ఇంకోది ఏదో షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇక్కడ ఒక మంచి అక్కడ షూటింగ్ ఏదో నడుస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఆ పాప షూటింగ్ చేస్తుంది, సెలబ్రిటీ అట. అదిగోండి ఇక్కడ ఏదో అవుతుంది కిడ్డీస్తోని. బాగుంది ఇది ఒకటి. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఓడమ్మ ఎంత ఉందో పెద్దది. చందమామ కూడా బాగుంది చూడండి. అమ్మ సెట్టింగ్ చూడండి ఎంత బాగుంది. స్ట్రీట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. షాపింగ్ మాల్ మటుకు మామూలుగా లేదు. ఫోటోలు, సెలబ్రిటీలు, అయ్యా యాక్టింగ్ అయితే ఒక్కొక్కడు ఎరగదీసేస్తారు. బాగుంది. నైట్ అయితే వీకెండ్స్లో ఇంకా బాగుంటుంది అంటుంది సిసిలీ. క్యాట్ వాక్ వన్ క్యాట్ వాక్ ప్లీజ్ క్యాట్ వాక్ యూ గుడ్ ఇన్ క్యాట్ వాక్. దాట్స్ ఇట్ స్మైల్. సిసిలీ స్మైల్. బ్యూటిఫుల్. ఎటు వెళ్ళిపోతుంది పిల్ల, పాప వెళ్ళిపోతుంది. సిసిలీ ఆస్క్ వాట్ ఈస్ దేర్. నో ఆస్క్. యూ డోంట్ వాంట్? బబ్బలు నిజంగా భలే ఉన్నాయి అబ్బా. నైట్ వ్యూస్ మటుకు సూపరు. అదిగోండి అమ్మాయి వెళ్ళిపోతుంది. అక్కడైతే బాగుంటుంది అన్నది మీరు చూసుకోవచ్చు. ఎంత బాగుందో ఇక్కడ కూడా. పెద్ద బిల్. కెంపెన్స్కి హోటల్ ఫస్ట్ కంపెనీ. సూపర్ ఉంది, చాలా బాగుంది. స్ట్రీట్ ఫేమస్ స్ట్రీట్. అన్ని రకాలు ఏటైతే ఉన్నాయి అన్ని. పిల్లలు ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉన్నాయి, చూసారా మీరు? బాగున్నాయి చూడండి. ఫుడ్ ఐటమ్స్ వెరైటీగా చిన్నవి. అదిగోండి అన్ని టేస్టింగ్కి ఇచ్చారు. అంతా గొడ్డు మాంసమేనంట. అదిగోండి అదిగో బాగున్నది. నానా మీరు చూసుకుంటే ఇక్కడ షూటింగ్ బాగుంటుంది. ఇక్కడ లైట్స్ అన్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. హాంకాంగ్, మకావు, చైనా. బ్యూటిఫుల్. షెంజిన్ ఇస్ టూ మచ్ నైస్ లైటింగ్స్. సిసిలీ షెంజిన్ బ్యూటిఫుల్. యూ బ్యూటిఫుల్. సీ లైక్ దిస్. అమ్మాయిలు పొగిడితే సిగ్గుపడిపోతాడు అమ్మ జీవితం తాగలయ్యా. పెద్ద బిల్డింగ్లు కట్టేశారమ్మా వీళ్ళంతా. నమ్మరు నిజంగా. ఒక్క వేడి చెమటలకు ఎక్కేస్తున్నాను. షాపింగ్ మాల్లోకి తీసుకొచ్చేస్తుంది పిల్ల అస్తమాను. నడు చల్లగా ఉంటుంది అని చెప్పి లోపలికి వచ్చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు తిరుగుతూ మళ్ళీ బయటకు వెళ్తున్నాం, ఫ్రెష్ అవుతున్నాం. అమ్మో వైజాగ్ బాబులోకి ఉంది. వైజాగ్ అనుకుంటే వైజాగ్ బాబులోకి ఉంది వేడిలోని. అమ్మో షెంజిన్కు దండరా నాయన. సిసిలీ ఏం తిందంట ఫాస్టింగ్. నేను మటుకు గట్టిగా వేస్తాను. మనం తిరిగి కలిసిపోయాము. సిసిలీ ఆనెస్ట్లీ షెంజిన్ ఇస్ టూ హాట్ బబులు. అండ్ యూ ఆల్సో టూ హాట్. Both too hot. Yeah. Tomorrow where we going? Beijing. Great Wall of China, na? Hey, world wonder, I finished 6 wonders. Tomorrow, 1 more wonder. Great Wall of China. Thank you so much. See you tomorrow. Good night. I will eat this one. This is for me, please. Okay? Don't ask. This one, chopstick like this. See, like this. Bye. Good night. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, రేపు రాబోయే ప్రపంచపు 7 విత్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సూపర్ డూపర్గా ఉండబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోడ.